హాయ్ అందరికీ నమస్తే. నాతో ఉన్నారు బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ క్యాండిడేట్ రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏంది బీఆర్ఎస్‌లో ఎప్పటినుంచో బీఆర్ఎస్‌లో ఉన్నవాళ్ళు ఉన్నారు. లేకపోతే టికెట్ చాలా మంది అడిగిండ్రు. మీకెట్లొచ్చింది టికెట్ అది? సహజంగా ఒక రాజకీయ పార్టీలో ఎంతోమంది టికెట్ ఆశిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఏంటంటే చాలా ఏళ్ల పాటు పనిచేసినటువంటి వాళ్ళకి ఎక్కువ అర్హత ఉంటుంది టికెట్ అడగడానికి. సో నేను 2013లో భారతీయ జనతా పార్టీలో చేరిన. హ్మ్. అమెరికా నుంచి ఉద్యోగం మానేసి నేరుగా వచ్చి 2013లో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. గట్టిగా మాట్లాడండి. 2013 నుండి 2023 వరకు నేను భారతీయ జనతా పార్టీలో చాలా క్రియాశీలకంగా నేను పనిచేసిన. ఒక కార్యకర్త స్థాయిలో చేరి అంచెలంచెలుగా నా పని విధానం ద్వారా నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదిగిన. అన్ని అర్హతలు సాధించిన తర్వాత నేను టికెట్ అడిగిన. సరే టికెట్ అడిగినా ఇవ్వలేదు, అది దట్ ఈజ్ ఓకే. కానీ దాని తర్వాత కనీసం పలకరించినటువంటి వాళ్ళు కూడా లేరు. దానికంటే ముందు 3 ఏళ్ళ నుంచి వెళ్ళి అనేక రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టాను. కనీసం మీటింగ్ పిలవడం, ప్రోగ్రామ్ పిలవకపోవడము, సస్పెండ్ చేస్తూ నోటీస్ ఇవ్వడము, ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి దాని తర్వాత టికెట్ ఇవ్వకపోగా కనీసం క్యాంపెయిన్ కూడా పిలవనటువంటి సందర్భంలో ఆ రోజు కేసీఆర్ గారు నన్ను హక్కున చేర్చుకొని మరి వారు నాకు ఒక క్రియాశీలక పాత్ర ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్లో చేరిన తర్వాత నేను జనగామ ఇన్ఛార్జ్గా ఉన్నాను. స్టేషన్ గన్పూర్లో కూడా కొంత మొన్న ఎలక్షన్స్లో ప్రచారం చేసిన. దాని తర్వాత కేసీఆర్ గారే వారి స్వయంగా వారు పిలుచుకొని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దానికి నువ్వు అర్హుడివి, చిన్నోడు అని చెప్పి నేను భారతీయ జనతా పార్టీలో చిన్నగా చూసిండు. నువ్వు చిన్నోడు కాదు, నేను ఏకంగా పెద్దల సభకే పంపుతా, పెద్దల సభకు పోయి నువ్వు పేదలకు అండగా ఉండాలని చెప్పేసి వారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వర్క్ చేసుకోమని వారు చెప్పడం జరిగింది. అంటే బహుశా ప్రత్యర్థులకు ధీటైనటువంటి ఒక అభ్యర్థి అని భావించాలా, లేకపోతే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఈ అభ్యర్థికి తగిన గుణగణాలు వీరికి ఉన్నాయి, మోస్ట్ సూటబుల్ అని చెప్పి భావించిందా. మొత్తానికైతే వారు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చిండ్రు. వారి జీవితకాలం నేను రుణపడి ఉంటా. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా అనేక మంది సీనియర్ నాయకులు కూడా వారు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత వారందరూ కూడా అద్భుతంగా వారు సహకరిస్తున్నారు. వారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అంటే వాళ్ళ సపోర్ట్ ఎట్లా? మీరు పార్టీలో కొత్తగా వచ్చిండ్రు, వాళ్ళేమో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలుగా మాజీలు ఉన్నారు. ఎట్లుంది సపోర్ట్ వాళ్ళది? మంచి సపోర్ట్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నేను చేరినప్పటి నుంచి ఇప్పటివరకు నన్ను గుండెకు హత్తుకొని మరి వారు కలిసిపోయి పనిచేస్తూ ఉన్నారు. నాయకులు అయితే నన్ను చేయబట్టి నడిపిస్తూ ఉన్నారు. మంచి సపోర్ట్ ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రాకేష్ రెడ్డి ఈజ్ ద రైట్ పర్సన్ టు కాంటెస్ట్ అండ్ టు విన్ ద ఎలక్షన్ అని చెప్పి చాలామంది వాళ్ళే చెప్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా పూర్తి సహకారం దొరుకుతున్నది. తప్పకుండా నేను విజయం కూడా సాధిస్తాను. మీరు రైట్ క్యాండిడేట్, గ్రాడ్యుయేట్ కోట, నల్గొండ, మా వరంగల్, ఖమ్మం కరెక్ట్ క్యాండిడేట్ అని మీరు ఎట్లా చెప్పుకుంటారు? అంటే సాధారణ ఎన్నికలతో పోలిస్తే గ్రాడ్యుయేట్ ఎన్నిక చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అంతా విద్యావంతులు, మేధావులు ఎంతో విజ్ఞతతోని విచక్షణతోని ఓటేస్తారు. సహజంగా విద్యావంతులు ఒక మంచి విద్యావంతుడే మా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయి ఉండాలని కోరుకుంటాడు. నేను బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్ని, ఒక గోల్డ్ మెడలిస్ట్ని. దాని తర్వాత అమెరికాలో 7 ఏళ్ల పాటు ఎంఎన్సీస్లో పనిచేసి కేవలం పుట్టిన గడ్డకు సేవ చేయాలి, మా ప్రజలకు నేను సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఉద్యోగం మానేసుకొని వచ్చి 2013 నుండి నేటి వరకు కంప్లీట్గా ప్రజాక్షేత్రంలో ఉన్నాను. ప్రజలతో మమేకమై ఉన్నాను. వాళ్ళ కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకున్నా. వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు నేను పోరాటం చేసిన. వాళ్ళకు ఆసరా అవసరమైనప్పుడు నేను అండగా నిలిచిన. ఎక్కడ కూడా నేను పనిచేసినటువంటి పార్టీకి కానీ, నేను కలిసి పనిచేసిన నాయకులకు కానీ వాళ్ళ గౌరవం తగ్గకుండా నా నడవడిక ఉండే. దాని తర్వాత అనేక సమస్యల మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. అది ప్రైవేట్ టీచర్స్ కానీ, గవర్నమెంట్ టీచర్స్ కానీ, లేదా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ యొక్క సమస్యల మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. నేను ప్రశ్నించగలుగుతా, సమస్యలను పరిష్కారం చేయగలుగుతా, ప్రజాసేవలో తరించగలుగుతా. ఇవన్నిటిని కూడా ప్రజలు బేరీజు వేసుకుంటారని చెప్పేసి నేను పూర్తిగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి మోర్ ఓవర్ ఏంటంటే నేను ప్రతిపక్షంలో ఉన్నాను. ఇప్పుడు ప్రతిపక్షం కేవలము ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాడే ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాడు. నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ఐఎమ్ డెఫినెట్లీ ఏ సూటబుల్ క్యాండిడేట్. ప్రశ్నించే గొంతు అని చెప్పేసి కొంతమంది వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు.
నిజంగా ప్రశ్నించే గొంతు నేను, ఉమ్, ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతు వాళ్ళు. నిజంగా వాళ్ళు ప్రశ్నించే గొంతు అయితే ఈ 5 నెలల పాటు ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, గ్రాడ్యుయేట్ల పక్షాన, విద్యావంతుల పక్షాన నువ్వేం ప్రశ్న వేసినావు? దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సరే, ప్రభుత్వమే గడువు విధించుకున్నది 100 రోజులు అని చెప్పి. ఉమ్, 100 రోజులు దాటిన తర్వాతనైనా కూడా ఏ ఒక్క హామీ గురించో, ఏ ఒక్క గ్యారంటీ గురించో, ఎవరి సమస్యల గురించో కనీసం ప్రశ్నించాల్సి ఉండే కదా, ఎక్కడ ప్రశ్నించలే కదా. కాబట్టి నేను అప్పీల్ చేస్తున్నా, ప్రజలు 2 సార్లు కేసీఆర్ గారి ప్రభుత్వం చూసిన తర్వాత ఒకసారి మార్పు తీసుకురావాలని చెప్పి వారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, ప్రజాస్వామ్యంలో మార్పు సహజమండి, ఎవరు కూడా అతీతం కాదు దానికి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఒక పార్టీని ఓడిస్తూ ఉంటారు, ఇంకో పార్టీని తీసుకొస్తూ ఉంటారు. కానీ మార్పు పేరు మీద ప్రజల నోట్లో మట్టి కొట్టింది. ఏ ఒక్క హామీ కూడా నెరవేరనటువంటి సందర్భంలో మీరు ప్రశ్నించాలి కదా. మరి ఎందుకు ప్రశ్నించడం లేదు? ఈరోజు నిరుద్యోగ భృతి ఇస్తాన్నారు, ఎందుకు ప్రశ్నించడం లేదు? జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఎందుకు ప్రశ్నించడం లేదు? నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు, ఎందుకు ప్రశ్నించడం లేదు? డిఎల్ ఇస్తామన్నారు, ఎందుకు ప్రశ్నించడం లేదు? పిఆర్సీ ఇస్తామన్నారు, ఎందుకు ప్రశ్నించడం లేదు? 100 రోజుల సమయం గడిచిన తర్వాత కూడా వీటి మీద ప్రశ్నలు వేయాలి కదా, ఎక్కడ వేయడం లేదు. కాబట్టే నేను అంటున్నా, నిజమైన ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డి మాత్రమే. ఇంకో అభ్యర్థి ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతు మాత్రమే. వారు ప్రశ్నించలేరు. ఓకే. తెల్లారులేస్తే లీడర్ల గడపల దగ్గర నాకు ఈ టికెట్ కావాలి, ఆ టికెట్ కావాలని ప్రాధేయపడుతున్నటువంటి వాడు నిజంగా ప్రశ్నించగలుగుతాడా? దీన్ని ప్రజలు ఆలోచించాలి. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ పైన యువత వ్యతిరేకత ఉంది, లేకపోతే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉద్యోగాల కల్పన చేయలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదు, ఇదంతా మైనస్ ఉంది. ఇదంతా అవతల వాళ్ళకు ప్లస్ అయ్యే అవకాశం లేదా ఇప్పుడు? వాస్తవం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యువతలో పెద్ద ఎత్తున ఉద్యోగాల మీద ఆశ కలిగింది. ఏ ప్రభుత్వానికైనా ఒక ఛాలెంజ్ ఉంటుందండి. ఏ ప్రభుత్వానికైనా కూడా, అది ఇప్పుడు సెంట్రల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికైనా, లేదా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికైనా, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికైనా కూడా గ్రాడ్యుయేట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించడం అనేది పెద్ద ఛాలెంజ్ అది. మరీ ముఖ్యంగా కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఎన్నో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అందరూ భావించారు. అయితే ఏ ప్రభుత్వం అయినా కూడా 1% ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలుగుతుంది. మన దాంట్లో 1% అంటే 4 crores ఒక 4 lakh పాపులేషన్. సో 4 lakhs వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వము 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది. ప్రజలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది, కానీ కొంత పరిధి ఉంది దానికి. దానివల్ల ఏంటంటే జాబ్ యాస్పిరెంట్స్కి ఎక్స్పెక్టేషన్ మిస్ మ్యాచ్ జరిగి కొంత అన్రెస్ట్ క్రియేట్ అయింది. ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందనే ఒక భావన కలిగింది. దాన్ని తిప్పికొట్టడంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. వాస్తవానికి ఈరోజు గ్రామాలలో పోతే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని రిక్రూట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, పంచాయత్ సెక్రటరీ రిక్రూట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీస్ కానిస్టేబుల్ అని రిక్రూట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎస్ఐలను రిక్రూట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రకంగా అనేక మంది విద్యుత్ అధికారులను 1000 మందిని పర్మనెంట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే, ఇవి చెప్పడంలో, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాదనను తిప్పికొట్టడంలో, నిరుద్యోగుల యొక్క ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది తప్ప వారు నిజంగా పనిచేయలేదని కాదు. నేను ప్రతిపక్షంలో నేను కూడా విమర్శించిన. మీరు బీజేపీలో ఉన్నారు అప్పుడు? నేను ప్రతిపక్షంలో నేను కూడా విమర్శించిన. నేను నిరుద్యోగాల పక్షంలో మేము ఫైట్ చేసినాం. కానీ లేదు, 4 లక్షలు మాత్రమే ఉద్యోగాలు ఉంటాయి ఏ రాష్ట్రంలో అయినా, అంటే 1% మాత్రమే ఉంటాయి. దాంట్లో మేము 1,60,000 ఇచ్చాము, తర్వాత ప్రైవేటు కూడా ఇంత ఇచ్చాము. వాస్తవానికి ఏంటంటే టీఎస్ ఐపాస్ పెట్టిన తర్వాత 23,000 కంపెనీలు, 2,60,000 పెట్టుబడులు, 17 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినాయి. ఐటీ ఎగుమతులు ఒకప్పుడు 53,000 కోట్ల రూపాయలు ఉంటాయి, ఈరోజు 2,20,000 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు వస్తున్నాయి మన హైదరాబాద్ నుండి. గతంలో 3,50,000 మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటే ఈరోజు 8,50,000 మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ విషయాన్ని చెప్పలేకపోయింది ప్రభుత్వం. ఇది ఎవరికి తెలియదు వాస్తవానికి. ఇప్పుడు ఇవన్నీ చెప్తే కన్విన్స్ అవుతారా గ్రాడ్యుయేట్లు? ఇప్పుడు వాళ్ళు
ఈ ప్రభుత్వం మాకు చేయాల్సినంత చేయలేదు అని చెప్పేసి వాళ్ళు కొంత అసంతృప్తి చెందిండ్రు. మార్పు కావాలనుకున్నారు, మార్పు వచ్చింది. ఇప్పుడు ఆ చర్చ లేదు ఇక. ఉమ్. ఇప్పుడు బాధ్యత ఎవరి మీద ఉంది? కొత్త ప్రభుత్వం. కొత్త ప్రభుత్వం. కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీదనే చర్చ జరుగుతుంది. కొత్త ప్రభుత్వం మాకు ఏం చేసింది అనే దాని మీదనే ఓటింగ్ జరుగుతుంది. ఉమ్. వాళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కోపంగా ఉండే ప్రభుత్వం ఓడగొట్టిండ్రు, అయిపోయింది, వాళ్ళ కోపం పోయింది ఇక. ఇప్పుడు ఏంటి, మేము ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము, ఆ ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీ నెరవేరుస్తుందా లేదా ఉమ్. అదే చెక్ చేస్తారు. ఆ కోణంలో చూసినట్టయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థి కానీ, మేము ఉద్యోగాలు ఇస్తాం, మేము నోటిఫికేషన్ ఇస్తాం, మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాం, జియో 46 రద్దు చేస్తాం అని హామీలు ఇచ్చాం. ఉమ్. ఇప్పుడు దాని మీద వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడగలుగుతారా? అసలు మాట్లాడితే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాట్లాడాలి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాట్లాడాలి. వాళ్ళు మాత్రమే నిజంగా ఈ నిరుద్యోగుల పక్షాన వాళ్ళు గర్జన చేయగలుగుతారు తప్ప మీద వాళ్ళు చేయలేరు. వాళ్ళు కానీ జియో 46 తెచ్చిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ కదా. వాస్తవమే. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా ఒక ఆలోచనతో జియో తీసుకొస్తుందండి. సరే, దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పుడు దాన్ని సవరించుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తుంది. ప్రభుత్వాలు చట్టాలు వేస్తే ఆ చట్టాలను మారుస్తారండి. జియో ఏంది పెద్ద లెక్క కాదు కదా. కాబట్టి అప్పుడు జియో తీసుకొచ్చారు, దానివల్ల కొంతమందికి ఇబ్బంది కలిగింది. కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లారు 30 అక్టోబర్ నాడు. దాని తర్వాత వాళ్ళు సవరిద్దామనుకునే లోపలనే కోడ్ వచ్చేసింది, అది సాధ్యం కాలేదు. ఆ సందర్భంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 2 నెలల పాటు మా కోసం కష్టపడండి, మీరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఎంతో ఆశతో పాపం మా పిల్లలంతా కూడా వాళ్ళు చాలా ఎంతో శ్రమ కూర్చి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిన వాళ్ళు. నాకు తెలుసు, నాకు చాలామంది తెలిసిన, నా దగ్గర కూడా వచ్చింది 46 జియో మీద, నా దగ్గర కూడా వచ్చారు. నేను కూడా చెప్పిన మనం ఫైట్ చేద్దాం దీని మీద, మనం ఖచ్చితంగా మనం రివైజ్ చేయించే ప్రయత్నం చేద్దామని చెప్పాను. వారు కాంగ్రెస్ పార్టీ నమ్మని కాంగ్రెస్ పార్టీ ఓటేషన్లో ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీటన్నిటి మీద ప్రశ్నించగలిగేది కేవలం నేను మాత్రమే, మిగతా వాళ్ళు ప్రశ్నించలేరు. ఎందుకు బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు, ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు, ఆయన ప్రశ్నించలేడు, ఆయన కూడా ప్రతిపక్షమే కదా. అసలు ఆయన నాయకుడిగానే ఎవరు గుర్తిస్తలేరు, పబ్లిక్ ఎవరు గుర్తిస్తలేరండి. రేవంత్ రెడ్డి గారు కొత్త కాదు రాజకీయాలకి, దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నారు. ఏ ఒక్క అంశం మీదైనా ప్రేమేందర్ రెడ్డి ప్రశ్నిస్తే ప్రభుత్వం స్పందించింది, ప్రజలను ఆకట్టుకున్నాడు ఆయన అని ఎక్కడన్నా మీరు విన్నారా? నేనైతే ఎక్కడ నేను వినలేదు. నేను భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాన్ని కలిసి పనిచేసిన, వారిని ఏదో కించపరచాలనే నా ఉద్దేశం కాదు, కానీ ఎక్కడ కూడా అట్లాంటి సందర్భం లేదు. ఇక లాస్ట్ టైం వారు ఎమ్మెల్సీగా పోటీ చేశారు కదా, భారతీయ జనతా పార్టీలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయండి. ఒకటి టీఆర్ఎస్, 2 కాంగ్రెస్, 3 బీజేపీ. బీఆర్ఎస్ నేను టీఆర్ఎస్ గానే ఎక్కువ ఇష్టపడతా. బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ 3 రాజకీయ పార్టీలు ఉంటే వారు పోటీ చేస్తే 4th పొజిషన్ వచ్చింది. ఇండిపెండెంట్కి ఎక్కువ వచ్చినాయి. కాబట్టి అసలు నేనైతే ఆయన పోటీగా చూడట్లేదు. నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన సందర్భం కూడా నేను ఛాలెంజ్ చేసిన, ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఫస్ట్ దమ్ముంటే వాళ్ళ సొంత ఊరు దామెరకి వెళ్ళి ఒక వార్డు మెంబర్గా గెలిచి వచ్చి దాని తర్వాత ఎమ్మెల్సీ పోటీ చేయాలి. వార్డు మెంబర్గా ప్రూవ్ చేసుకున్న తర్వాత ఎమ్మెల్సీ పోటీ చేయాలి. నువ్వు ఓ పార్టీకి అక్కడికి వచ్చినోడి కాదు, కార్యకర్తలకు అక్కడికి వచ్చినోడి కాదు, పబ్లిక్ అక్కడికి వచ్చినోడి కాదు. ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో సరే మీరు గెలవలేదు, అది పక్కన పెట్టండి, ఒక్కనన్నా ఒక వార్డు మెంబర్ చేసినావా కనీసం? ప్రజలకు ఓ వరదలు వచ్చినాయి, కోవిడ్ వచ్చినాయి, ఎన్నో రకాల ఆపదలు వచ్చినాయి కదా, ఒక్క రోజన్నా ఎవరికైనా అండగా నిల్చున్నావు అసలు? 12 ఏళ్ళ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నావు కదా భారతీయ జనతా పార్టీలో. నువ్వు వెలగబెట్టింది ఏంది, నీ వల్ల ఒరిగింది ఏంది భారతీయ జనతా పార్టీ? నాలాంటి అనేక మంది యువకులు ప్రధాన కార్యదర్శి పర్మనెంట్ అయినా కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు ఉన్నప్పుడు వారే ఉంటారు, లక్ష్మణ్ గారు అధ్యక్షులు ఉన్నప్పుడు వారే ఉంటారు, బండి సంజయ్ గారు అధ్యక్షులు ఉన్నప్పుడు వారే ఉంటారు, రేపు ఇంకెవరైనా అధ్యక్షులు ఉంటే వారే ఉంటారు. ఏమన్నా అనుమానం ఉన్నది చాలామందికి. అదే ఆయన వల్ల ఉపయోగం ఏంది? కేవలం నాలాంటి యువకులు ఎవరైతే కొంత ప్రతిభతోని ప్రజాక్షేత్రంలో కొంత పేరు సంపాదించుకుంటారో వాళ్ళందరినీ అణచివేయడం తప్ప ఈయన సాధించింది ఏమీ లేదు. బిగ్ జీరో. నేను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, ఆ సిద్ధాంతం కోసం అనేక త్యాగాలు చేసినటువంటి నాయకులు కోకొల్లలో ఉన్నారు, కార్యకర్తలు కోకొల్లలో ఉన్నారు.
ఇన్ని లక్షల మంది కార్యకర్తలు మీకు ఎవరు దొరకలేదు. ఒక ప్రేమేందర్ రెడ్డి దొరికిండా? ప్రేమేందర్ రెడ్డి సాధించింది ఏంది? ప్రేమేందర్ రెడ్డి చేసింది ఏంది? దీనికి సమాధానం చెప్పాలి. నువ్వు ప్రేమేంద్ర రెడ్డి రావడంతో మీకు ఈజీ అవుతుందా లేకపోతే టైట్ అవుతుందా? ఆ, నే 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 అది ఈజీయా టైటా అనేది మనకి ఎన్నికల్లో తేలుతుంది కానీ, అంటే ఒక కార్యకర్త యొక్క మనోభావాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను. ఓకే. నేను నేను 2013లో అమెరికాలో పనిచేస్తున్నప్పుడు పుట్టిన గడ్డకు సేవ చేయాలి, రాజకీయాలను మార్చాలి, నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆ పేదరికం ఇంకోరెవరు ఎదుర్కోకూడదు, దానికి నా వంతుగా రాజకీయాల్లో నేను కొంత కాంట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఉద్యోగం మానేసి నేను వచ్చి 2013లో నేను ఒక కార్యకర్తగా చేరి టీషర్ట్లు వేసుకొని, జిమ్ ప్యాంట్లు వేసుకొని, చెప్పులు వేసుకొని, జెండా పట్టుకొని నేను గల్లీ తిరిగి నేను ఎంతో కష్టపడి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను పనిచేసిన తర్వాత, అన్ని అర్హతలు సాధించిన తర్వాత, ప్రజలు నన్ను కోరుకున్న తర్వాత నేను టికెట్ అడిగాను. ప్రతి సందర్భంలో కూడా అణచివేసేటువంటి ఒక ప్రయత్నం చేశాను. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నన్ను భుజాన మోసుకొని అంత స్థాయికి తీసుకొచ్చారు. గుండెలను అద్దుకొని వాళ్ళు అంత స్థాయి తీసుకొచ్చారు. అందుకని ఎంతో ప్రేమ ఉంటుంది నాకు వాళ్ళంటే. నేను ₹1 ఎప్పుడు వాళ్ళ కోసం ఖర్చు పెట్టకపోయినా కూడా వాళ్ళు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. అందుకని నేను జీవితకాలం ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళని నేను గుండెల్లో పెట్టుకుంటాను. ఓకే. 100%. నేను చెప్తున్నా, ఈరోజు ఎన్నిక జరుగుతున్నది కదా, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త 100% నాకు ఓటేస్తాను. నేను చెప్తున్నా, అలా పెడితే కాదని 100% ఓటేస్తారు నాకు. ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, సెకండ్ ప్రయారిటీ కూడా కాదు. ఎవరైనా కొంతమంది 5-10% అటు ఇటు పోవచ్చు కాక, మిగతా వాళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ నాకే ఇస్తారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో నేను సైతం ఒక పునాది రాయి. ఎన్ని ఉన్నారు బీజేపీలో మీరు? ఎన్ని ఏళ్ళు ఉన్నారు? నేను 11 ఏళ్ళు. 11 ఏళ్ళు బీజేపీలో పనిచేస్తాను. 11 ఏళ్ళు పనిచేస్తాను. డైరెక్ట్ బీజేపీ ఆర్ఎస్ఎస్ అట్లాంటివి ఉన్నాయి అనుబంధ సంస్థలు? నేను అంటే నాకు సంఘ నేపథ్యం ఉంది కానీ డైరెక్ట్ బీజేపీ, నాకు ఆ ఏబీపీ నేపథ్యం ఏం లేదు. నేను స్టూడెంట్ లీడర్గా బిట్స్ పిలానీలో నేను 2 సార్లు ఎలక్ట్ అయ్యాను. నేను ప్రధాన కార్యదర్శి ఎలక్ట్ అయ్యాను. కానీ నాకు ఏబీపీ నేపథ్యం లేదు. డైరెక్ట్ బీజేపీలో వచ్చి నేను ఎదిగాను. నేను అనేక మంది, వందల మంది కార్యకర్తలు తయారు చేసిన, అనేక మంది ప్రజాప్రతినిధులు గెలిపించుకున్నాను. నేను 26 ఏళ్ళ ఏజ్లో నాకు అసలు అక్కడ ఎట్లుంటుందో రాజకీయం తెలియని సందర్భంలో నేను అమెరికాలో ఉద్యోగం మానేసి వస్తే ఇట్లనా అండి, ఇంత ఘోరంగా చిత్రహింసలు పెడతా? అసలు బీజేపీకి ఎందుకు రాజకీయాలకు అంత చదువుకొని బిట్స్ పిల్లని దాకపోయి రాజకీయాలకు వచ్చి బీజేపీకి ఎందుకు అట్రాక్ట్ అయిన అట్లా బ్యాక్గ్రౌండ్ ఉన్నది ఏమన్నా? అంటే నేను ఒక జాతీయవాదిని. ఓకే. తెలంగాణవాదిని కూడా. నేను తెలంగాణ ఉద్యమంలో కూడా నేను నా వంతుగా సరే ఎంతో కొంత పాత్ర నేను పోషించిన. నేను జాతీయవాదిని కూడా. ఇప్పుడు కూడా నేను జాతీయవాదిని, ఇప్పుడు కూడా తెలంగాణవాదిని. జాతీయవాదిని కాబట్టి నేను భారతీయ జనతా పార్టీని నేను ఎంచుకున్నాను. కానీ ఎట్లుంటుందంటే విచిత్రంగా కర్మ సిద్ధాంతం అనేది ఎవరికైనా తప్పదు, అది అమలు అవుతుంది అని చెప్పి ఇప్పుడు ప్రూవ్ అవుతున్నది. ఏ నాయకుడైతే నన్ను అణచివేసి, నన్ను ఇబ్బందులకు గురి చేసి, నన్ను చిత్రహింసలకు గురి చేసి, పూర్తిగా అసలు కొలాప్స్ చేయాలని ప్రయత్నం చేసిండో, పాపం ఆ నాయకుడే ఈరోజు మీ మీద పోటీ చేసి నా చేతిలో చిత్తు కాబోతున్నాడు. ఘోరమైన ఓటమిని మూట కట్టుకోబోతున్నాడు. ఇది రాసి పెట్టుకోండి. కానీ మీ ప్రధాన ప్రత్యర్థి మీరు ప్రేమేంద్రుడు అనుకుంటున్నారా, లేకపోతే అక్కడ తిన్మర్ మల్లానా అని ఒక జర్నలిస్టు రాజకీయ నాయకుడు ఆయన వచ్చిండు, మీరు ఆయన గురించి ఏమన్నారు? నా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. అసలు ఈయన పోటీలనే ఉన్నాడు. ఆ ప్రస్తావన తీసుకొచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, అదే చెప్తున్నా. బీజేపీ ఓట్లు ఎవరికి వాళ్ళు స్వతహాగా పార్టీగా సరే వాళ్ళ పార్టీగా నిర్ణయం ప్రేమేందర్ రెడ్డికి వేయాలని నిర్ణయం చేస్తారు. కానీ ఎవరికి వాళ్ళు స్వతహాగా ఖచ్చితంగా నాకే ఇస్తారు. నన్నే అసలైన బీజేపీ నాయకుడు. కాంగ్రెస్ ఎట్లా ఫేస్ చేస్తారు? సరే, బీజేపీ బీఆర్ఎస్ ఓట్లు మీకే అనుకుంటున్నారు, మీరు నిరుద్యోగుల ఓట్లు అవన్నీ మీకు అనుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎట్లా ఫేస్ చేస్తారు? కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళకి అది డిసడ్వాంటేజ్, నాకు అడ్వాంటేజ్, మాకు అడ్వాంటేజ్ అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఏరుకోరి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వానికి వచ్చే ముప్పేం లేదు కదండి, నష్టమే లేదు. అదే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే రేపు ప్రజల పక్షాన, గ్రాడ్యుయేట్స్ పక్షాన పోరాటం చేయడానికి, వాళ్ళ గొంతు వినిపించడానికి ఒకరిని మండలి పంపించినట్టు అవుతుంది. ఈ విషయాన్ని తప్పకుండా విద్యావంతులు కూడా అందరూ కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోతే ఆయన ప్రశ్నిస్తాడా?
నిలబడగలుగుతాడా ముఖ్యమంత్రి ముందు? ఉమ్, నిలదీయగలుగుతాడా? కానీ నేను నిలదీయగలుగుతా, నేను నిలబడగలుగుతా, నేను ప్రశ్నిస్తా, పరిష్కారం చూపగలుగుతా, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని మెప్పించగలుగుతాం నేను. నాకు ఆ శక్తి ఉంటుంది, వాళ్ళకి ఆ శక్తి ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని చూస్తారు, పార్టీ క్యాండిడేట్ని కూడా చూస్తారు. ఉమ్, ఇదొక విభిన్నమైనటువంటి ఎన్నిక అండి. అంటే మీరు చూసినట్టయితే, దీని పరంపర చూసినట్టయితే, ఒక చుక్క రామయ్య గారు, ఉమ్, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్, ఒక రామచంద్రరావు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఎల్ఎస్ రాజు గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అంటే విద్యావంతులు ఎంతో విచక్షణతో, ఎంతో విజ్ఞతతోని ఓట్లు ఇస్తారు. వాళ్ళకి తగ్గ క్యాండిడేట్ని వాళ్ళు చూస్ చేసుకుంటారు. వాళ్ళ గౌరవాన్ని పెంచేటువంటి వాళ్ళు, వాళ్ళు గల్లా ఎగరేసుకొని తిరిగేట్టు వివరించేటువంటి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని వాళ్ళు ఎన్నుకుంటారు. ఇప్పుడు కూడా అట్నే చేస్తారని నేను అంటున్నా. ఆ పరంపరకు చెందినటువంటి వాళ్ళని ఎన్నుకుంటారని నేను చెప్పి భావిస్తా ఉన్నాను. కానీ ఇప్పుడు అంతకుముందు పోటీ చేసిన కోదండరాం కాంగ్రెస్ సపోర్ట్ గా ఉన్నారు. మొన్ననే క్యాండిడేట్ పోయి కలిసిండు, వాళ్ళ తిన్మర్మలాన్ని పోయి కలిసిండు, మంత్రులను కోమరెడ్డి వెంకరెడ్డి గారిని కలిసిండు, నామినేషన్ రోజు ఉన్నారు. ఇట్లా చాలా మందిని కలుస్తున్నారు. వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు కదా. సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు. ఎందుకు? మీరు సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు. సపోర్ట్ చేస్తున్నారా లేదో ఆ నాయకులకు, ఆ నాయకుల చుట్టూ ఉన్నటువంటి ఎందుకు కార్యకర్తలు. సపోర్ట్ చేయరు కాంగ్రెస్ క్యాండిడేట్ అయినప్పుడు? ఇప్పుడు నన్ను ఎందుకు, ఇప్పుడు నేను ఒక పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా, అన్ని విప్పి ఇప్పుడు నేను ఎందుకు చెప్పాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఆయన గెలవాలని కోరుకోవడం లేదు. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. ఎందుకు ఏంటి అంటే ఒక్కో దానికి ఒక్కో నేపథ్యం ఉంది. ఓకే, కాబట్టి నేనేమంటున్నా, ఒకటి పార్టీ పరంగా, రెండోది క్యాండిడేట్ పరంగా బేరీజు వేసుకుంటారు. పార్టీ పరంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా, ఒకటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు. అక్కడ ఉన్నటువంటి లీడర్స్ మధ్యలో కోఆర్డినేషన్ లేదు. లీడర్లు చాలామంది వారిని గెలిపించాలని అనుకోవడం లేదు. క్యాండిడేట్ పరంగా కూడా ఆలోచించినప్పుడు, నేను ఒక బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్ని, నేను ఒక 12 ఏళ్ళు సుదీర్ఘంగా ప్రజల్లో మెదిగినటువంటి నాయకుడిని, ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నటువంటి నాయకుడిని, ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి ఒక నాయకుడిని, నిజాయితీగా వివరించినటువంటి ఒక నాయకుడిని, అవన్నీ కూడా చూస్తారు. కాబట్టి తప్పకుండా నాకు అనిపిస్తుంది గతంలో ఏ రకంగా అయితే ఒక విచక్షణతో ఒక మంచి అభ్యర్థిని వాళ్ళు ఎన్నుకున్నారో, ఇప్పుడు కూడా అట్నే ఎన్నుకుంటారని భావిస్తా ఉన్నాను. ఐఎమ్ నాట్ ఏ రియల్ లీడర్, ఐఎమ్ ఏ రియల్ లీడర్. ఐఎమ్ నాట్ ఏ స్క్రీన్ లీడర్, ఐఎమ్ ఏ పబ్లిక్ లీడర్. నేను వ్యూస్ కోసం మాట్లాడను, నేను ఒక విజన్ కోసం మాట్లాడతాను. నా ప్రశ్న ప్రజల గురించి, నా ప్రశ్న పైసల గురించి కాదు. నా పోరాటం పరిష్కారం గురించి తప్ప, నా పోరాటం పైత్యం గురించి కాదు. నా ఆరాటం ఒక ఆశయం గురించి తప్ప, నా ఆరాటం ఆదాయం గురించి కాదు. నా వాదన ఒక విశ్లేషణతో కూడుకుంటుంది తప్ప, నా వాదన వితండవాదం కాదు, వికారంతో కూడుకున్నటువంటిది కాదు. కాబట్టి తప్పకుండా ఈ రకంగా ప్రజలు బేరీజు వేసుకుంటారు. మీరు చెప్పేటివన్నీ కూడా ఒకరు తగులుతున్నాయి. నేను ఎవరికో తగలాలని నేను చెప్పట్లేదు. ప్రజలు కంక్లూజన్స్ డ్రా చేస్తారు, కంపారిజన్స్ డ్రా చేస్తారు, దాని ఆధారంగా ఓటేస్తారు అని చెప్పి నేను చెప్తాను. మీరు బిట్స్ పిల్లని గ్రాడ్యుయేట్, కానీ మీ బ్యాక్గ్రౌండ్ చాలా పేద కుటుంబం అని కరెక్టేనా? చాలా పేద కుటుంబం. వాస్తవం. ఒకసారి చెప్పండి మీ బ్యాక్గ్రౌండ్. అంటే మాది హన్మకొండ దగ్గరలో ఉన్నటువంటి వెంగపహాడు గ్రామం. మాది ఒక సాధారణ రైతు కుటుంబం, వ్యవసాయ కుటుంబం మాది. ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని నేను చదువుకుంటూ ఇంటర్మీడియట్లో ఒక స్టేట్ ర్యాంక్ సంపాదించేది. స్టేట్ ర్యాంక్ ఇంటర్మీడియట్లో? స్టేట్ 9th ర్యాంకర్. స్టేట్ 9th ఉమ్మడి ఏపీలో? ఎస్. ఓకే, స్టేట్ 9th ర్యాంకర్. ఎక్కడ చదువుకున్నారు ఇంటర్మీడియట్? నేను విజ్ఞానంలో చదువుకున్నాను. గుంటూరులో చదువుకున్నారు? రావురత్తయ్య గారు కాదు. అప్పుడు ఉమ్మడి ఏపీ కదా. అక్కడే చదువుకున్నాను. దాని తర్వాత నేను బిట్స్ పిలానికి వెళ్ళాను. అక్కడ డ్యూయల్ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత కూడా నాకు జాబ్ వచ్చింది ఇక్కడ బెంగళూరులో. తర్వాత కొంతకాలం అమెరికాలో పనిచేశాను. పర్మనెంట్గా అమెరికాలో సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నా కూడా నేను లేదు నాకు కంపల్సరీ నా పుట్టిన గడ్డకు నేను సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. డబ్బులు రాజకీయాల్లో కొంత అవసరమే, కానీ కేవలం డబ్బుతోనే రాజకీయాలు చేయాలని చాలామంది అనుకుంటున్నారు. నిజంగా ఆ విషయంలో కేసీఆర్ గారికి అసలు అంటే ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా తక్కువనే. చాలామంది ఇక్కడ రాజకీయం స్టార్ట్ చేసింది కేసీఆర్ అని కదా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. తప్పండి, డబ్బులు అందరు ఖర్చు పెడతాం, అందరు ఖర్చు పెడుతున్నారు. నా దగ్గర పెద్దగా డబ్బులు లేవు అని తెలిసి కూడా కేసీఆర్ గారు ఏంటంటే ఇలాంటి నాయకుడు సమాజానికి అవసరం అని చెప్పి భావించి నన్ను పిలిచి మరీ టికెట్ ఇచ్చి
ఈరోజు నేను మిగతా వాళ్ళు పెట్టినంత ఖర్చు నేను పెట్టలేకపోవచ్చు. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ దమ్ము ఉన్నది, దుమ్ము లేపే తత్వం ఉన్నది, దద్దరిల్లేలా చేస్తాయి ఎన్నిక, అది నాకుంది. కాబట్టి నాకు టికెట్ ఇచ్చాను. మీరు వీధి దీపాల కింద చదువుకున్నారంట. ఎవరు కామెంట్ పెట్టారు, మీ ఇంటర్వ్యూ చేస్తాను ట్వీట్ పెడితే వాళ్ళు వీధి దీపాల కింద చదువుకున్నారు. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా వీధి దీపాల కింద చదువుకున్నంటే అప్పుడెప్పుడు రేషలింగం అంటే పంతులు వీధి దీపాల కింద చదువుకుని పెద్ద ఆయన అయ్యిండు. వాస్తవానికి మా ఇంట్లో 7వ తరగతి వరకు కరెంట్ లేదు. ఏ సంవత్సరం అది? 2000 అంటే 1997. 1997. 97, 98, ఎందుకు లేదు కరెంట్? అప్పుడు కరెంట్ మామూలుగా ఊర్లో 98, 99 అప్పుడు కరెంట్ కనెక్షన్ తీసుకోవాలంటే 1000 ఎంతో కట్టాలి, అప్పటికి 500, 1000 కట్టాలి. అది కట్టే పొజిషన్లో కూడా మా ఇంట్లో ఎవరు లేరు. కాబట్టి కరెంటు లేదు. అంటే నేను ఒక్కని కాదు, మా ఊర్లో చాలా కుటుంబాలు అట్లా ఉండే, మేము కూడా అట్లనే ఉన్నాము. అప్పుడు దీపాలతోనే చదువుకునేటువంటి వాళ్ళు, దీపాలతో చదువుకున్నాం. మా ఇంట్లో కనీసం ఒక ఫ్యాన్ లేదు, ఒక టీవీ లేదు, ఏది లేదు. నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టి నాకు వాస్తవానికి భారతీయ జనతా పార్టీలో నేను పనిచేసినప్పుడు నన్ను ఢిల్లీ పోమన్నారు, మినిస్ట్రీకి అడ్వైజర్గా పెడతామన్నారు, నేషనల్ మీడియా కమిటీలో మెంబర్గా పెడతామన్నారు. అయినా కూడా నేను పోలేదు. నాకు ప్రజలతోనే ఉండడం ఇష్టం. నా వరంగల్ ప్రజలు ఎంతో కొంత సర్వీస్ అందించాలని, వరంగల్ ఒక స్మార్ట్ సిటీ అన్నారు కదా, వరంగల్లో ఉన్నటువంటి స్లమ్ సిటీని నేను చూపెట్టిన ప్రపంచానికి. చాలామంది తెలియదు. నేను గల్లీ తిరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎత్తి చూపిన తర్వాత అప్పుడు అర్థమైంది, వరంగల్ ఎన్ని స్లమ్స్ ఉంటాయి అని చెప్పి. నేను వాళ్ళ పక్షాన పోరాడిన, వాళ్ళతో కలిసి జీవించిన. కాబట్టి తప్పకుండా ఇదంతా కూడా చర్చకు వస్తుంది. నేను అంటే ఒకవైపు ఏమో ఈ కోణం, రెండో వైపు ఏంటంటే నేను ఈనాడుకు సెంటర్ పేజ్ ఆర్టికల్స్ రాసేది నేను ఎకానమీ మీద, పబ్లిక్ పాలసీ మీద. అది చూసినటువంటి ఆర్సి రెడ్డి వాళ్ళు ఐఏఎస్ నన్ను ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు. నేను గెస్ట్ లెక్చర్స్ ఇచ్చాను చాలా 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 రోజుల పాటు ఆర్సి రెడ్డి. తెలంగాణ ఎకానమీ మీద నేను బుక్ రాశాను, ఇంగ్లీష్ బుక్. అప్పటి వరకు తెలంగాణ ఎకానమీ ఇది ఒక 5 years బ్యాక్, 5-6 years బ్యాక్ తెలంగాణ ఎకానమీ మీద నేను బుక్ రాస్తే దాంట్లో నుంచి గ్రూప్స్ ఎగ్జామినేషన్స్లో ప్రశ్నలు కూడా వచ్చినాయి. ఇట్ ఈస్ ఎ గుడ్ బుక్, ఇట్ ఈస్ ఎ పాపులర్ బుక్. దానికి తోడు ఇంకా 3-4 బుక్స్ కూడా నేను రాశాను. సో అంటే ఒకవైపు పొలిటికల్ ఫీల్డ్లో, పబ్లిక్ లైఫ్లో ఉంటూనే ఈ రకంగా అకాడమిక్గా కూడా నేను అటు కాంట్రిబ్యూట్ చేస్తూ, ఇటు పాలిటిక్స్కి కాంట్రిబ్యూట్ చేస్తూ, అంటే ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సూటబుల్ అయ్యేటువంటి ఒక ప్రొఫైల్ని నేను సంపాదించుకున్నా. అంటే నేను ఎప్పుడు ఎమ్మెల్సీ కావాలని నేను అనుకోలేదు, వాస్తవం చెప్పాలంటే. ఐ వాంటెడ్ టు బి అన్ ఎమ్మెల్యే, ఐ వాంటెడ్ టు బి అ మాస్ పబ్లిక్ లీడర్. బట్ ఆ ఆపర్చునిటీ త్రుటిలో మిస్ అయింది. నాకు వాస్తవానికి వరంగల్ వెస్ట్లో కనుక భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చుంటే నేను ఖచ్చితంగా గెలిచేవాడిని. నేను గెలిచాను. నేను ఒక్కరిని కాదు, నాతో పాటు ఈస్ట్లో పోటీ చేసేటువంటి ఎర్రవెల్లి ప్రదీప్ రావు కూడా గెలిచేది. ఇద్దరం గెలిచేటోళ్ళం. సరే, అన్ఫార్చునేట్లీ పరిస్థితులు తొక్కడమేనా, ఏముంటుందండి? మీరు ఇప్పుడు ఆలోచించండి, ఎమ్మెల్సీగా ప్రేమేందర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది. ప్రేమేందర్ రెడ్డిని మించినటువంటి వాళ్ళు బీజేపీలో లేరా? ఇంత ఘోరమా? ప్రేమేందర్ రెడ్డిని మించినటువంటి అసలు ఎడ్యుకేటెడ్ పర్సనే లేడా? మస్తు మంది మంచి విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, వాళ్ళకి ఏరు అవకాశాలు. ఈయన 4th పొజిషన్ వచ్చినా, ఈయన డిపాజిట్ రాకపోయినా, అసలు ఈయనకు పబ్లిక్ సెన్స్ లేకపోయినా ఈయనకి ఇచ్చేస్తాం. అదంతే, ఇక బీజేపీలో అట్లనే జరుగుతుంది. దానికి ఏంది రీజన్ అంటే నేనేం చెప్పలేను. మీరు వరంగల్లో పుట్టి పెరిగింది కదా, వరంగల్ పాలిటిక్స్తో అంత సంబంధం ఉంది. ఖమ్మం, నల్గొండ ఈ 2 కాన్స్టిట్యున్సీలో కూడా నిరుద్యోగుల వల్ల ఓట్లు వేయాలి. మీకు ఎట్లా మేనేజ్ చేస్తారు ఇవన్నీ? అంటే నేను గతంలో భారతీయ జనతా పార్టీలో పనిచేసినప్పుడు ఏంటంటే, నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను చేసినటువంటి పోరాటం వల్ల, దాని తర్వాత మీ సహకారం కూడా, కొంత మీ డిబేట్స్ కారణంగా కూడా చాలామందికి నేను తెలుసు. చాలామందికి తెలుసు. తర్వాత ఈ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వీళ్ళు ఉంటారు కదా, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్, వాళ్ళ ఫైట్లో నేను భాగస్వామి. ఉదాహరణకి ఆర్టీసీ సమ్మె జరిగింది, ఆర్టీసీ విషయం పెద్ద పోరాటం జరిగింది, దాంట్లో కూడా నేను ఒక భాగస్వామి. 317 జియో, దాని మీద టీచర్స్ కొంత ఉద్యమం చేశాను, దాంట్లో కూడా నేను భాగస్వామి. అట్లా కొన్ని ఇష్యూస్లో నేను వాళ్ళకి చాలా కీలకంగా వివరించాను. దానికి తోడు ఏంటంటే, నేను బీజేపీలో పనిచేసినప్పుడు నేను కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్గా 3 ఏళ్ల పాటు నేను క్రియాశీలకంగా ఉండే. సో నాకు జాగ్రఫీ తెలుసు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసు, అక్కడ ఉన్నటువంటి చాలామందితో నాకు పరిచయాలు ఉన్నాయి, అక్కడ మీడియాతో పరిచయాలు ఉన్నాయి.
ఇక వరంగల్ అంటే నేను 52 మండలాలు, పాత మండలాలు 52 మండలాలు తిరిగినా నేను. 52 మండలాలు. నేను యువమోర్చాలో ఉన్నప్పుడు అనేక మంది యువమోర్చా కార్యకర్తలను తయారు చేశాను నేను. ఓకే. నాకు సంబంధాలు ఉన్నాయి. దాని తర్వాత ఇక నల్గొండ జిల్లా అంటారా, నల్గొండ జిల్లాతోనే ఈ ఉప ఎన్నికల కారణంగా మునుగోడు కానీ, అంతకుముందు హుజూర్ నగర్ కానీ, ఈ ఎన్నికల కారణంగా నేను అప్పుడప్పుడు పోయేస్తుండేవాడిని. పార్టీ పని మీద కూడా నేను ఇన్ఛార్జ్గా, ఏదైనా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా అట్లా పోయేస్తుండేవాడిని. కాబట్టి నాకు ఈ 3 జిల్లాల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. అనేక మంది నాయకులతోని సంబంధాలు ఉన్నాయి. ప్రజా సంబంధాలు కూడా ఉన్నాయి. దానికి తోడు బీఆర్ఎస్ పార్టీ ఒక సముద్రం అండి. హ్మ్. ఒకరిద్దరు నాయకులు, నలుగురైదు నాయకులు, పిడికల మంది పోయి ఉండొచ్చు కాక. సరే ఈ రోజుల్లో అది సహజంగా మారిపోయింది. దాన్ని ఏం కామెంట్ చేయలేము. కానీ వాళ్ళ క్యాడర్ చాలా పటిష్టంగా ఉంది. బీఆర్ఎస్ బలంతో ఎవరు మ్యాచ్ కాలేరు. ఎందుకు బీఆర్ఎస్ క్యాడర్ కింది స్థాయి వాళ్ళు ఎవరు ఎక్కడ కట్టు కదలకుండా ఉన్నారు? ఎందుకు ఆ ప్రతిపక్షంలోకి వచ్చింది? అందరు వెళ్ళిపోతారు. పార్టీ అయితే ఇదంతా బాగా చర్చ జరిగింది. కానీ దానికి డిఫరెంట్‌గా విభిన్నంగా పోతలేదు ఎందుకు? ఎక్కడ ఈ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఇంకా కింది స్థాయిలో కార్యకర్తలు? కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం అట్లాంటిది. వారి మీద ఉన్న అభిమానం అట్లాంటిది. వారికి తెలుసు. ఎందుకంటే అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. చేసినా కూడా వాటిని అధిగమించి మళ్ళీ పుంజుకున్నటువంటి, మళ్ళీ ఉవ్వెత్తుగా ఎదిగినటువంటి ఒక నేపథ్యాన్ని వీళ్ళందరూ చూశారు. కాబట్టి వాళ్ళకి తెలుసు ఇది ఏం పెద్ద విషయం కాదు, మళ్ళీ మేము బౌన్స్ అవుతాం అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళలో ఉంది. ఇంకోటి ఏంటంటే తెలంగాణతో ఉన్నటువంటి అటాచ్మెంట్ కూడా బహుశా వాళ్ళకు ఉండొచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం, మొత్తం ఎపిసోడ్లో కూడా వాళ్ళు చాలా క్రియాశీలంగా వివరించారు. కాబట్టి వాళ్ళ పార్టీతో ఉన్నటువంటి అటాచ్మెంట్ కారణంగా వాళ్ళు పోవట్లేదు. అట్లా ఫైనల్‌గా మీకున్న విజన్ ఏంది? ఎందుకంటే గ్రాడ్యుయేట్ కోటా అంటేనే కొద్దిగా భిన్నమైనది. అంతా గ్రాడ్యుయేట్స్, కొద్దిగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చూస్తున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ప్రైవేట్ టీచర్స్ అందరూ ఉంటారు దీనిలో. మీకున్న విజన్ ఏంది వాళ్ళ మీద? వాస్తవానికి ఈ ఎన్నిక తెలంగాణ మొత్తానికి సంబంధించినటువంటి ఎన్నికగా చూడాలి. మనం ఓన్లీ గ్రాడ్యుయేట్స్ కాదు. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ రైతులు ఉంటారు, గ్రాడ్యుయేట్స్ రైతు కూలీలు ఉంటారు, కార్మికులు ఉంటారు, రకరకాల పీపుల్ ఉంటారు. కాబట్టి ఇది ఇంకోటి ఏంటంటే 3 రాష్ట్రాల బార్డర్లో జరుగుతున్నటువంటి ఎన్నిక. ఛత్తీస్గఢ్, అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ. 34 జిల్లాలు, 34 నియోజకవర్గాలు, 11 జిల్లాలు, 250 పైగా మండలాల్లో జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి తప్పకుండా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీని ప్రభావం కూడా రాష్ట్ర రాజకీయాల మీద చాలా తీవ్రంగా ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. విజన్ అంటే ఒకటి, నాకు ఫైటింగ్ నేచర్ ఉంది. నాకు ఫైటింగ్ నేచర్ ఉంది. ఎటువంటి అడ్డంకులనైనా ఛేదించగలుగుతా. నాకు విషయాలను అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది. దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేసేటువంటి కేపబిలిటీ కూడా నా దగ్గర ఉంది. కేసీఆర్ గారు బ్యాకింగ్ ఉంది. తప్పకుండా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో చాలామంది, వివిధ సెక్షన్ సంబంధించినటువంటి బాధితులు లేదా వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలను ఖచ్చితంగా ప్రతిబింబించే విధంగా వాళ్ళ గొంతునై నేను గర్జిస్తా, పోరాడతా, పరిష్కరిస్తా సమస్యను, వాళ్ళకి సేవ చేస్తా. వాళ్ళ గౌరవం తగ్గకుండా నేను వివరిస్తా. వాళ్ళ గల్లా ఎగరేసుకునేలాగా మా ఎమ్మెల్సీ ఒక రైట్ క్యాండిడేట్, ఒక రైట్ లీడర్ అని గల్లా ఎగరేసుకునే విధంగా నేను వివరిస్తాను. రైట్ అన్న, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇది రాకేష్ రెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి. ఒక విజన్ ఉందని చెప్తున్నారు. నిరుద్యోగుల గురించి మాట్లాడే గలం అయితా అని ఆయన హామీ ఇస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.